హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం చేపల పులుసుని పర్ఫెక్ట్ వేలో సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా వెడల్పుగా ఉండే ప్యాన్ని తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసే ఈ చేపల పులుసు పర్ఫెక్ట్గా రావాలి అంటే మసాలా ప్రిపరేషన్ మీదే ఉంటుంది. మసాలా ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తే పులుసు రుచి అంత బాగుంటుంది. 1 నుండి 2 వరకు ఉల్లిపాయలు, 1 టమాటో, చిన్న అల్లం ముక్క, 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను వేసుకొని మెత్తటి ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని ఈలోపు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాని బాగా మగ్గనిచ్చి మంచిగా వాష్ చేసుకున్న చేపలను కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో గనక చేపల పులుసు ప్రిపేర్ చేస్తే బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చేపల పులుసులో 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా టేస్ట్ మరింత బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మెంతి పొడి అవైలబుల్గా లేనట్లయితే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. ఈలోపు చింతపండుని నీట్గా శుభ్రం చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ చేపలు ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత నిదానంగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు పల్పుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పల్ప్ అనేది మనకి పులుసు ఏ లెవెల్లో కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఈ చేపల పులుసులో చిటికెడు బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చేపల పులుసుని మొదట్లో మాత్రమే గరిటె పెట్టి కలపాలి. ఆ తర్వాత ఎప్పుడు కలపాలన్నా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుదుపుకుంటూ కలుపుకోవాలి. అలా అయితే చేపలు ఇరగకుండా నీట్గా ఉంటుంది. మన కన్సిస్టెన్సీకి తగినంత చింతపండు పల్ప్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీరని వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. చేపల పులుసు ఎంత బాగా మరిగితే పులుసు టేస్ట్ అంత బాగుంటుంది. చేపల పులుసు ప్రిపరేషన్లో ఇదే మెయిన్ పార్ట్. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చేపల పులుసులో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మరీ నీళ్ళులా కాకుండా కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ హోమ్ ఫుడ్స్ కోసం ఇప్పుడే స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.